హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. మనం ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నట్టే మిగతా స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ వీక్ టాస్క్లు అయితే అదిరిపోయేటట్టు ఉంటాయని. కాకపోతే నిన్న మనం ఒకటేసారి ఒక టాస్క్ క్రమంలో చూడగానే అరే ఇదేం రా ఒకటో టాస్క్ లెక్క ఉందని అనుకున్నాం, కానీ బిగ్ బాస్ మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. ఆఖరికి మంచి టాస్క్లు, టఫ్ టాస్క్లు అయితే పెట్టబోతుందని టైటిల్ కింద అయితే రాసిండు. ఆ ఒక యూట్యూబ్లో పెడతాడు ఆ వీడియో, దాని కింద అయితే ఇదే ఉంది. వీడియోని చూసే ముందు తప్పకుండా కింద ఒక లైక్, అది ఒక హైప్ కొట్టేసండి భయ్య. వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంటే ఈ వీక్ టాస్క్లు ఎలా ఉంటాయి అంటే, ఈ యొక్క కమాండర్స్కి ఒక ప్రజలకి అయితే టాస్క్లు అయితే పెడతారు. అండ్ ఇప్పుడు కమాండర్స్లలో ఒకరితో నలుగురు అయితే ఉంటారు. వాళ్ళ ప్లేస్లు అనేది అది పర్మనెంట్ కాదంట. ప్రమోల్ చెప్పిండు, మీ యొక్క ప్లేస్ని అదండి ఫిక్స్ చేసుకోనికి మీరు టాస్క్ ఆడాల్సి వస్తుంటుంది అని చెప్పిండు. అంటే మీరు ప్రమోలో చూసింది కేవలం 10% టాస్క్ మాత్రమే. ఏంటిదంటే వీళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సైడ్కి అయిపోతారు. తర్వాతకి మళ్ళీ ప్రజలకి, మిగతా వాళ్ళకి టాస్క్ పెడతాడు బిగ్ బాస్. మీ యొక్క ప్లేస్ని ఫిక్స్ చేసుకోనికి టాస్క్ అంట. ఓన్లీ ఆ కమాండర్స్ ప్లేస్లో విన్నర్ అయిన వాళ్ళకి ఆ ప్లేస్ ఫిక్స్. మిగతా వాళ్ళు టాస్క్ ఆడి గెలుచుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకొక టాస్క్ ఆడి, అంటే మీరు ఈ టాస్క్లో చూస్తే మనకి D1 పవన్ అవుట్ అయ్యిండు అని అక్కడ ఉన్న వాళ్ళు అయితే అంటుండే, టాస్క్ ఆడేటోళ్ళు తనుజ కానీ నిఖిలే కానీ. కాకపోతే మళ్ళీ సేమ్ ఫస్ట్ వీక్ రిపీట్ అయినట్టే ఉన్నట్టుంది అనిపిస్తుంది నాకైతే. సేమ్ మళ్ళీ ఇది రితు వచ్చేసి ఛాన్స్ ఇచ్చేసింది, అక్కడ పడ్డాడు. ఆల్మోస్ట్ ఒకసారి అయితే పడ్డాడు D1 పవన్ అయితే. D1 పవన్ ఫ్రెండ్స్గా టాస్క్ వస్తే ఇచ్చి పడేస్తాడు, అవతల పడ్డాడు. అయినా ఏం కాలేదు, మంచి విషయం. అయితే ఇక్కడ నిఖిల్ అవుట్ అయ్యిందని 2 సార్లు చేసిండు, అవుట్ అని చెప్పినా అంటుంది. అక్కడ కూడా డీమన్ 2 సార్లు చేసిండని అక్కడ వాళ్ళు అంటారు. డీమన్కి ఎందుకు అవుట్ ఇవ్వలే, నిఖిల్కి ఎందుకు అవుట్ ఇచ్చినామని తనుజ వాయిస్ రేస్ చేస్తుంది. అప్పుడు రితు ఏమో నా ఇష్టం అని ఉత్తరం ఉంటుంది. తర్వాతకి తనుజ అంటున్నా సంజన గారు మళ్ళీ వాయిస్ వేసి, నీ ఇష్టం ఏంది, అన్ఫేర్గా ఆడుతున్నావు, ఆఫ్టర్ ఆల్ అని ఒక వర్డ్ యూజ్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ కాదు, నేను ఆఫ్టర్ ఆల్ కాదని ఇక్కడ రీతు సౌండ్ చేస్తుంటుంది. మనమైతే ఇంకొక ప్రమో చూడాలి, నైట్ లైవ్లో చూసి క్లియర్గా మాట్లాడుకుందాం ఎవరు తప్పు లేదు అనేది. సో అంతవరకు వెయిట్ చేయండి గైస్. వీడియోస్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.